అందరికీ నమస్కారం। ఈరోజు ఇక్కడ మన ఆరోమల్ సెంటర్లో నిన్నగాక మన రాత్రి నెల్లూరు బాలాజీ నగర్ సంబంధించినటువంటి వ్యక్తులు వారు ఆ మంచుకి దావ కనపడక నేరుగా కారు వెళ్ళిపోయి ఈ కాలంలో పడిపోవడం జరిగింది। అది అందరికీ తెలిసిందే। మేము ఎన్నో పర్యాయాలు ఈ యొక్క యాక్సిడెంట్ల గురించి ఇష్యూ తీసుకెళ్ళినా చలనం లేని విధంగా ఆర్ఎంబీ అధికారులు కావచ్చు, అలాగే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, వారికి మరీ చీమ కుట్టినట్లేని చీమ కూడా కుట్టినటువంటివి అలా వివరిస్తూ ఉన్నారు। వారు బహుశా వాళ్ళకి అదృష్టం ఉండి ప్రాణాలతో బయటపడ్డారు। వారి కుటుంబం ఎటో బయటపడింది, కారు పూర్తిగా డ్యామేజ్ జరిగింది। ఇలా ఎన్నో నెలకి చెప్పిన వారానికి ఎన్నో ఇక్కడ పెద్ద పెద్ద రొయ్యలు పట్టేటువంటి ఎన్నో 40 టన్నులు 50 టన్నుల లారీలు ఈ యొక్క, ఎందుకంటే మన కోస్టల్ ప్రాంతంలో ఆక్వా కల్చర్ ఎక్కువ, చేపల కల్చర్ ఎక్కువ అని ఎన్నో టన్నులు లారీలు ఇక్కడ బాగా ఆరాలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి। అలాగే వడ్లు సీజన్లో ఆ వడ్లు కూడా ఈ యొక్క దారి ముందే జరుగుతూ ఉంటాయి। తాత్కాలికంగా ఆ రోజు మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసేటువంటి పనులు పూర్తి చేశాం। ఆ రోజు అది క్రమేణా మీరు చూస్తూ ఉన్నారు, అది తగ్గిపోతూ వస్తూ ఉంది। దాని తర్వాత మా ప్రభుత్వంలోనే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది। చాలా సంతోషించాం। ఈ రోడ్డు శాంక్షన్ ఎన్నో సంవత్సరాలు కళ, అది ఈ రోడ్డు బాగుండాలనేది। కానీ ఇది మంచికి అయిందా లేకుండా ఉంటే జనాలతో ప్రాణాలతో చెలగాట వాడేదానికి ఈ రోడ్డు శాంక్షన్ అనేది మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది। ఎందుకంటే చిన్న మీకు ఉదాహరణ చెప్తాను। గెలిచిన 2019లో గెలిచిన తర్వాత 3 నెలలు గడిచిన తర్వాత వెంటనే ఆ యొక్క కాంట్రాక్టర్లు అధికారులు వచ్చి మార్కింగ్ చేశారు। మార్కింగ్ చేసిన తర్వాత దాదాపు 2 నెలలు మళ్ళీ వాళ్ళు కలపల్లా। తర్వాత 2 నెలల తర్వాత వచ్చి మేము మార్క్ చేసేపోయాం కదా, మీరు ఇలాగే ఎందుకు పెట్టుకున్నారు, మీకు 6 రోజులు టైం ఇస్తున్నాము, మీరు మొత్తం తొలగించాలా, తొలగిపోతే ఖచ్చితంగా మేము మిషన్ తీసుకొచ్చి బద్దలుగా పగల కొడతామని చెప్పారు। మేము స్వచ్ఛందంగానే జనార్దనానికి రెడీగా ఉన్నారు। ఎవరు ఇక్కడ ఎన్క్రోచ్మెంట్ ఆపాలనో లేకుంటే లేకుండా ఇబ్బంది పెట్టాలనో ఎవరూ లేరు। కానీ సరే అని చెప్పి అధికారుల సూచనల మేరకు, అలాగే కాంట్రాక్టర్ సూచనల మేరకు, ఇక్కడ స్థానిక నాయకుల సూచనల మేరకు వాళ్ళు తీసేశారు। తీసిన తర్వాత 1.5 సంవత్సరం మళ్ళీ కలపల్లా। అక్కడ చుట్టూ ఆ పక్క ఉండే వాళ్ళు చిన్న చెట్టుకు ఉండే కదా, వాళ్ళకి రోడ్డు పక్కన నివసిస్తూ ఉంటారు, వాళ్ళందరినీ తీదులు వేశారు, వాళ్ళ వ్యాపారం తీదులు వేశారు। 1.5 సంవత్సరం మళ్ళీ ఎట్టబేరో తెలియదు। మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ దిగారు। ఈ మధ్య దిగి తూర్పు మంత్రంగా మళ్ళీ ఒకరోజు చేసి మళ్ళీ వెళ్ళిపోయారు। నేను చెప్పేది స్పష్టంగా ఒకటే, మీకు గ్రాంట్లు సమస్య ఉంటే మీకు ఎంతవరకు గ్రాంట్ పరిధి ఉందో అంతవరకు చేసుకొని అంతవరకు కంప్లీట్ పూర్తి చేసి వెళ్ళిపోవడం అనేది మీ బాధ్యత। మీ గ్రాంట్ 1 కోటి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు మీకు వదిలితే మీరు 20 కోట్ల దాకా అక్కడి నుంచి పొడుక్కు పెట్టుకుంటూ వెళ్ళిపోయి అందరినీ రోడ్లు పాలు చేసేసి మీ పాటికి మీరు ప్రశాంత ఇళ్ళలో ఉంటే ఇక్కడ పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నా। అందరినీ రోడ్లు పాలు చేస్తారు, వాళ్ళ యొక్క బతుకులు ఎలా బతకాలని అడుగుతా ఉన్నా। చిన్న వాళ్ళని తీయలు వేసారా లేదని అడుగుతా ఉన్నా। నేను చెప్పేది ఒకటే, మంచి కార్యక్రమే, నేను ఎవరో దీన్ని అపోజ్ చేయకుండా ఈ యొక్క కార్యక్రమం సరిగ్గా నేను అన్న చెప్పినట్టుగా ఏ పని ఇక్కడ మండలంలో అన్ని గ్రామాల్లో ఏ పని అయితే ముందు మనం చేస్తే అది జనాలకి ఇబ్బంది లేకుండా ఉంటుందో, ఈ బ్రిడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్। ఇప్పటి నుంచి కాదు, ఇక్కడ నివసించే వాళ్ళకి కానీ ఈ దోవలో పోయే వాళ్ళకి కానీ అందరికి కూడా దీని గురించి తెలుసు, ఎన్నో పెరుగున్నాయి। దీన్ని ముందు ప్రారంభించి దీన్ని పూర్తి చేసి చేస్తుంటే ఇటువంటి జరగవు కదా అని అడుగుతూ ఉన్నా। ఖచ్చితంగా దీని మీద ఇప్పటికైనా పునరాలోచన చేయాలా। ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు సంతోషమే, మైపాటు దాని గురించి బీచ్ డెవలప్మెంట్ గురించి మన టూరిజం మినిస్టర్ గారిని దుర్గేష్ గారిని కలిసింది, సంతోషం కాదంటూ లేదు। కానీ ఇక్కడ ఆచరణలో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా అవి దీన్ని దృష్టిలో పెట్టి మేము ఆ దృష్టి తీసుకొచ్చుకొని వాళ్ళు పిలిపించుకొని అధికారులందరినీ పిలిపించుకొని తక్షణమే ఈ యొక్క బ్రిడ్జి యొక్క పనులు ప్రారంభించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా దీన్ని చెప్పినట్టుగా చేయకపోతే దీన్ని మరింత తీవ్రతం చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడదని, అలాగే లీగల్ పరంగా కావచ్చు అన్ని రకాలుగా దీనిపైన మేము అధికారుల పైన అలాగే కాంట్రాక్టర్ల పైన అందరిపైన
అది ముఖ్యంగా బ్రిడ్జి పూర్తి చేసేసారు. ఇక్కడ మన ఆదిల్ చక్రం నుంచి దాంట్లో వస్తా ఉంటాం. క్రాస్ బ్రిడ్జి పూర్తి చేసేసిన తర్వాత అది ఒక్క గంట పని ఇది ఆ మట్టి ఫీల్ చేసేది, దాని మీద వెళ్ళిపోయారు. ఆడ ఒక అతను దయచేసుకుంటూ రాత్రి ఒక 4 రోజుల క్రితం గుద్దుకొని పడిపోయాడు. కనీసం ఇక్కడ మీరు డైవర్షన్ బోర్డులలో పెట్టి లైటింగ్ బోర్డ్స్ ఉంటాయి, రేటింగ్ లైటింగ్ బోర్డ్స్ ఉంటాయి, కనీసం లేకుండా ఉంటే స్పీడ్ బ్రేకర్ ఏదో ఒక దీని మీద జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అని అడుగుతూ ఉన్నాం. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తారని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే అన్ని విధాల ప్రభుత్వంలో ఈ యొక్క విద్యుత్ దగ్గర ఉన్నటువంటి పూర్తిగా సరౌండింగ్స్ అంతా కూడా జాగ్రత్త తీసుకోవాలని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.